ఒక ఘటన జరిగింది, అది తప్పు ఎవరిదైనా కూడా ప్రాణాలు పోయాయి కాబట్టి బాధ్యత వహించాల్సిందే. అందుకనుగుణంగానే ఇప్పుడు చంద్రబాబు గారు కానీ, బిఆర్ నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ సారీ చెప్పారు. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇది ఇక్కడితో వదలకుండా ఏదైతే అల్లు అర్జున్ ఘటన ఉందో దానికి ముడిపెట్టి దాంట్లో 14 మందిని క్రిమినల్ కేసులు పెట్టి ఇంత 3 రోజులు అవుతుంది ఘటన జరిగి ఇప్పటికి కూడా చర్యలు లేవు అని చెప్పి వైసీపీ ప్రచారం చేస్తోంది. అలాగే నిన్న వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఈరోజు రోజా గారు కావచ్చు, ఇద్దరు కూడా దీంట్లో మొదటి ముద్దాయిగా చంద్రబాబు గారిని చేర్చాలి అంటున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు సార్ వాళ్ళ వ్యాఖ్యలను? అంటే నాకు పెద్దగా ఈ ఎపిసోడ్ నేను ఫాలో కాలేదు. నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, ఆ క్వశ్చన్కి మీరు తెలిస్తే మీరు సమాధానం చెప్పండి. ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఆ బాధితులకి ఏమన్నా పరిహారం ఇచ్చాడా? లేదండి, ఏమి ఇవ్వలేదు కదా. మీరు అలాంటి పాడు మాటలు అడుగుతారా సార్? అంటే అంత ప్రేమ ఒలకబోస్తున్న జగన్మోహన్ రెడ్డి చనిపోయిన వారికి కానీ గాయపడ్డ వారికి కానీ ఏమైనా ఒక 10 రూపాయలు ఇచ్చాడా? స్థానిక రోజా గారు ఇచ్చారా? తిరుపతి రోజా గారు. అందుకని ఇది ఇక్కడ ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతివాడు వచ్చి లిప్ సింపతి చూపించిపోతారు. అంటే పెదాల మీద వచ్చిన మాటలు చెప్పేసి వెళ్ళిపోవటం. యాక్చువల్గా అక్కడ పని చేసేవాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు. యాక్చువల్గా అక్కడ పని చేసేవాళ్ళు ఎవరు అనేది ప్రజలకి చాలా స్పష్టంగా అర్థమైపోయింది. చంద్రబాబు నాయుడు ఎంత బాధ్యత తీసుకొని అక్కడ మామూలుగా అయితే మామూలు పరిస్థితుల్లో అంటే వేరే వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, లేదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి సంఘటనలు ఎక్కడ జరిగినా అసలు జగన్మోహన్ రెడ్డి వెళ్ళొచ్చాడా ముఖ్యమంత్రి హోదాలో? అసలు ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి బాధితులతోటి మాట్లాడి వాళ్ళని పరామర్శించి వాళ్ళని కన్సోల్ చేసి జరిగిన దానికి నిజంగా మేము నిజంగా కొంతమంది అధికారులు చేసిన తప్పిదం వల్ల ఇది జరిగింది, కానీ అది కూడా బాధ్యత మాదే, మేము సారీ చెబుతున్నాం అని చెప్పటం అనేది జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో ఎక్కడైనా ఎప్పుడైనా జరిగిందా? ఇది ప్రధానమైన ప్రశ్న. ఇక్కడ జరిగింది ఏంటి అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు సంఘటన జరిగిన తర్వాత వెంటనే వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి బాధితులతోటి ఒక్కొక్కళ్ళతోటి ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళని కన్సోల్ చేసి, ఇంకొక విషయం ఏంటంటే అంతవరకు కన్సోల్ చేస్తారు, వాళ్ళకి బాగా సీరియస్గా గాయపడ్డ వాళ్ళకి 5 లక్షలు ఇచ్చారు, స్వల్పంగా గాయపడ్డ వాళ్ళకి 2 లక్షలు ఇచ్చారు, చనిపోయిన వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఎవరైనా సరే ఇంకా మనం బాధ్యత అయిపోయిందని వెళ్ళిపోతారు. కానీ చైర్మన్ బిఆర్ నాయుడు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ అక్కడే ఉండి వాళ్ళు ఏ పర్పస్ తోటి అయితే తిరుమలకు వచ్చారో, తిరుపతికి వచ్చి వాళ్ళు టికెట్ల కోసం ఇంత ప్రాణాలకి తెగించి చేశారో, అది ఏంటి, వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవటానికి వాళ్ళు అక్కడికి వచ్చారు. చంద్రబాబు నాయుడు వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి చైర్మన్కి చెప్పి పర్సనల్గా అక్కడ ఉండి 52 మంది స్వల్పంగా గాయపడ్డ 52 మందికి చికిత్స చేసి చికిత్సతోటే అట్లా తీసుకెళ్ళి హాస్పిటల్ నుంచే వెంకటేశ్వర స్వామి దగ్గరికి తీసుకెళ్ళి వైకుంఠ ద్వారం నుంచి వెంకటేశ్వర స్వామిని చూపించి వాళ్ళ మనోభిష్టాన్ని నెరవేర్చడం. ఇది ఇక్కడ అంటే మనం ప్రతి సమస్యలో కూడా మానవీయ కోణంతో ప్రవర్తించాలి. నేను ఇంత ఎలాబొరేట్గా చెప్తున్నది ఏంటి అంటే ఇన్సిడెంట్ జరగటానికి మీరు ఇంట్రడక్షన్లో కూడా చెప్పారు, ఇది జరగటానికి ఇన్సిడెంట్ జరగటానికి రకరకాల కారణాలు ఉన్నాయి, జరిగిపోయింది. ఆ తర్వాత మానవీయ కోణంలో మనం ఎలా ప్రవర్తించాము అనేది ప్రధానమైన ఇష్యూ. బిఆర్ నాయుడు కానీ లేకపోతే సీఎం కానీ ఇక్కడ ప్రవర్తించింది మానవత్వంతో ఏ విధంగా ప్రవర్తించారనేది ఇప్పటిదాకా చెప్పాను కదా. ఇప్పుడు ఒక చిన్న ఇది చెప్పేసి నేను మీ ఊహకే వదిలేస్తాను. నేను
అక్కడ ఐసీయూలో, స్విమ్స్ ఆసుపత్రి ఐసీయూలో చాలామంది రోగులు, అంటే ఐసీయూలో ఎవరుంటారు? ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళే ఉంటారు. సరదాగా పిక్నిక్ వెళ్ళే వాళ్ళు ఉండరు కదా అక్కడ. అటువంటి ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న రోగులని పరామర్శించటానికి ఈ మాజీ ముఖ్యమంత్రి వెళ్ళే సమయంలో ఈ రోజా, ఇందాక నుంచి కనకదుర్గ గారు చెప్తూ ఉన్నారు రోజా గురించి. ఈ రోజా ఆ వీడియో చూస్తే నిజంగా అసలు వీళ్ళు నిన్న మొన్నటి వరకు మంత్రులుగా ఉన్నది వీళ్ళ అనిపిస్తుంది. చేతులు ఎత్తి ఇట్లా జై జగన్ జై జగన్ అని అరుచుకుంటూ ఐసీయూలోకి ఆ గూండాల్లాగా, వాళ్ళు అసలు గూండాల్లాగా ఏమిటి ఆ గూండాలు, నేను చాలా స్పష్టంగా చూసా. ఈ రోజా ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆ కాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు బియ్యపు మసూదన్ రెడ్డి, గూండాల్లాగా అసలు ఆ ఫెరోజ్ దూసుకుంటూ ఆ పోవటమే. ఏంటి యుద్ధానికి వెళ్తున్నావా? రోగుల్ని పరామర్శించడానికి ఇక్కడ వెళ్తున్నావా? ఒకటి సార్, ఇక్కడ సీఎం అనే నినాదాలు అసలు ఈవెన్ ప్రతిపక్ష హోదా కూడా రాకుండా జనాలు చీత్కరించి 11 సీట్లతో ఉంటే ఇంకా ఎక్కడ సీఎం మొన్నటి వరకు పులివెందుల పులి అని ప్రచారం చేసుకున్నారు, ఇప్పుడు సీఎం అని మాట్లాడుతున్నారు. అసలు ఎలా పిచ్చి సైకోలు. అందుకనే వీళ్ళని సైకోలు అనేది. అంటే ఆ పదం ఊరికే సరదాకి రాలా. ఎవడన్నా కానీ ఐసీయూ దగ్గరికి వెళ్ళి జగన్ని సీఎం ఈ అల్లరి మూక, ఈ గంజాయి బ్యాచ్ అంతా సీఎం అని అరిచినంత మాత్రాన రాష్ట్రంలో ప్రజలందరూ ఓట్లేస్తారా? వెయ్యలేదు కదా. చీదరించుకొని 6 నెలలు కూడా కాలేదు కదా ఇంకా. ఇప్పుడు వచ్చి సీఎం అనరవటం. పులివెందుల పులికి ఎంత మెజారిటీ వచ్చిందో చూసుకోండి, ఒకసారి చూసుకోండి. ఈ టైగర్లు, ఆ వెనకున్న టైగర్లన్నీ ఓడిపోయిన టైగర్లే కదా మరి. అంటే మనం కూడా ఇంత కసిగా మాట్లాడాల్సి ఎందుకు వస్తున్నది అంటే, ఇది కసి కాదు, బాధ, ఆవేదన. కరెక్ట్గా చెప్పారు, బాధతోటి మాట్లాడుతున్నాం. ఒక ఐసీయూలోకి ఇంత గూండాలు, గంజాయి బ్యాచ్ అంతా కూడా అసలు అట్లా అరుచుకుంటూ లోపలికి పోతూ సెలైన్ బాటిల్స్ తీసేసి తొక్కుకుంటూ పోతూ ఉంటే, ఆ రోగుల బెడ్లని జరుపుకుంటూ తోసుకుంటూ పోతుంటే, వాళ్ళు అలో లక్ష్మణ అంటూ ఆ రోగులు బాధపడుతూ ఉంటే, ఈ సైకో ముఠా అంతా కలిసి సీఎం ఏం సీఎం రా? నిన్న మొన్నటిదాకా కదరా సీఎంగా ఉన్నది. సీఎంగా ఉన్నప్పుడు తగలబెట్టాడు కదరా రాష్ట్రాన్ని. ఇంకా సీఎం ఏంట్రా? ఓడిపోయి 6 నెలలు కాలేదు, సిగ్గు కూడా లేకుండా. సిగ్గు శరం ఉండాలి. ఆ రోజున స్విమ్స్ హాస్పిటల్లో పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్కి సంబంధించిన నినాదాలు చేస్తుంటే, ఆపండే, సందర్భం లేదా, ఏం మాట్లాడుతున్నారు మీరు, ఇంకొకసారి నినాదాలు చేయమాకండి అని చెప్పి పవన్ కళ్యాణ్ స్ట్రిక్ట్గా చెప్పాడు. ఇది ప్రజా లీడర్కి ఒక లంపెన్ ఎలిమెంట్స్కి ఉన్న తేడా ఇది. ఈ లంపెన్ గ్యాంగ్ అంతా కూడా, ఈ సైకో ముఠాలన్నీ కూడా మొత్తం రాష్ట్రంలో ఎక్కడ జరిగినా మీరు చూడండి, అదే గ్యాంగులు వెళ్తూ ఉంటాయి. ఇంకోటి ఏంటో తెలుసా? జగన్మోహన్ రెడ్డి వస్తూ ఉంటే క్రౌడ్ కనపడాలని ఒక కారు తీసుకెళ్ళి ముందర పెట్టి ట్రాఫిక్ బ్లాక్ చేస్తారు. వీళ్ళే బ్లాక్ చేసేసి ఆ ట్రాఫిక్లో ఆ మామూలు సాధారణ ప్రజలందరూ కనపడుతూ ఉంటే వాళ్ళందరూ జగన్ కోసం వచ్చిన వాళ్ళలాగా వీళ్ళు నాటకాలు ఆడుతున్నారు, రోడ్ల మీద నాటకాలు ఆడుతున్నారు. ఇంకా చంద్రబాబు నాయుడు మంచోడు కాబట్టి వీళ్ళ నాటకాలు రోడ్డు మీద ఈ పచ్చి బహిరంగంగా ఈ ఐసీయూలో వీటిలో చేస్తూ ఉండి ఇంత విచ్చలవిడిగా చేస్తుంటే ఇంకా చూస్తూ ఉన్నాడు. ఇది చాలా బాధాకరమైన విషయం. జగన్మోహన్ రెడ్డి కనీసం ఇప్పటికైనా కనీస జ్ఞానం ప్రదర్శించకపోతే, కనీస విఘ్నత కూడా లేకుండా ఇదే విధంగా ప్రవర్తిస్తే అతన్ని అసలు నేను సీట్ల గురించి మాట్లాడాను కానీ అతను మనిషిగా కూడా ఎవ్వరు పరిగణించరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.